హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మెంతి పన్నీర్ మసాలా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఇది లంచ్ బాక్సులకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చపాతీ, రైస్, రోటీ ఏ దాంట్లోనైనా తినొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా 200 గ్రామ్ పన్నీర్ అయితే తీసుకున్నా. ప్యాకెట్ కట్ చేసిన వెంటనే పన్నీర్ని చక్కగా నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యూబ్స్ని ముందుగా ఒక ప్యాన్లో అయితే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఇలా వేసుకున్నాక కొంచెం వేడెక్కాక ఈ పన్నీర్ ముక్కలను అందులో వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. పన్నీర్కి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి. తగినంత పసుపు ఇలా వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటాము. ఒక కట్టాకు మెంతాకు తీసుకున్న, 2 ఆనియన్స్, ఒక టమాటో తీసుకున్నానండి. ఇవి చల్లారాకనే మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇవి చల్లారాక 1 టేబుల్ స్పూను కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్లు మంచి తీయనైన పెరుగు ఇలా వేసుకొని వీటినంతా కలుపుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోన 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 ఇంచు చెక్క, ఇది కొంచెం రంగు మారాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను ఇందులో వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయాక కట్ చేసుకున్న టమాటా అందులో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. టమోటాలంతా పచ్చి వాసన పోయాక చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా వేడెక్కాక నెయ్యి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందాకనే మనం పన్నీర్లకి కారం పెట్టిస్తాం కదా, స్పూన్కి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పేస్ట్ చేసుకున్న ప్యాన్లో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కాస్త మళ్ళీ మారాక ఒక కట్ చేసుకున్న మెంతాకుని ఇది ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను ఈ మసాలాలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుకున్నాక రంగు మారుతుంది. ఇందులో డైరెక్ట్గా చల్లనీళ్ళు పోయకుండా నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేడి పెట్టుకొని ఇందులోనూ పోసుకుంటున్నాను. ఇలా నీళ్ళు పోసాక మళ్ళీ కలుపుకోవాలి. కాస్త ఉప్పు, ఒక 5 నిమిషాల తర్వాత పన్నీర్ అయితే తయారైంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మెంతి మసాలా పన్నీర్ అయితే తయారు.
రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ రూపంలో పెట్టండి ఎలా కుదిరిందో. అయితే ఈ వీడియో నచ్చిందా?